నా జీవితంలో కూడా జరిగినటువంటి అనేక సంఘటనలు, నాకు కలిగినటువంటి మరణాపాయాలు చాలా ఉన్నాయి. కొన్నిటిని నేను రాసి పెట్టుకున్నాను. నా పుట్టుకనే ఒక అద్భుతం. మా అమ్మకి మొదట ఆడకూతురు జన్మించింది. ఆ తర్వాత చాలామంది పుడుతున్నారు, చనిపోతున్నారు, అబార్షన్లు అవుతున్నాయి. ఇలాగ జరుగుతూ వస్తూ ఉంటే నేను గర్భంలోకి వచ్చినాను. నన్ను కూడా చిదిమేయాలనుకున్నాడు అపవాది. అయితే నా జీవం ఎక్కడ దాచబడి ఉన్నది చెప్పాలి, క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది. కాబట్టి నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. నా తర్వాత పుట్టినవాడు కూడా మళ్ళీ 14 రోజులు బ్రతికి చనిపోయాడు. నేను మాత్రం బ్రతికాను. ఇక వాడి టార్గెట్ అంతా ఎప్పుడు వేసేయాలి, ఏలియన్ ఎప్పుడు వేసేయాలి. చిన్నప్పుడే చాలా అనారోగ్యాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒకసారి చనిపోయినటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు. ఆ పరిస్థితులలో, చనిపోయినటువంటి పరిస్థితులలో, ప్రాణం విడిచినటువంటి పరిస్థితులలో మందిరానికి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి సేవకురాలు నాకు ఎదురుగా ఎలీషా ఎలాగైతే సాష్టాంగా ఆ వ్యక్తిపై పడుకొని ప్రార్థన చేశాడో ఆ సేవకురాలు నా యొక్క బాడీకి ఎదురుగా అంత దూరంలో అలాగా సాష్టాంగ పడి ప్రార్థన చేయడం ప్రారంభం చేసింది. ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర కొట్లాడింది. నా ప్రాణం మరలా నాకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన నన్ను దేవుడు ఏం చేశాడు, బ్రతికించాడు. అయినా అపవాది అంతటితో ఆగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని మరణాపాయాలు అనంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంత భయంకరమైనటువంటి అనారోగ్యాలు, అన్నిటినీ తప్పించుకుంటూ దేవుడు వస్తూ ఉన్నాడు.